హలో అండి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, పూజలో కంపల్సరీగా ఉండాల్సిన పులిహోర, పాయసం ఇవి ఎంతో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా పెసరపప్పు ఒక కప్ తీసేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ నేను చిన్న సగ్గుబియ్యం సేమ్ 1 కప్ తీసేసుకున్నాను. మీ దగ్గర పెద్ద సగ్గుబియ్యం ఉంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి. లేదు అంటే ఈ చిన్న సగ్గుబియ్యం అయితే ఒక 10 to 15 మినిట్స్ నానబెడితే ఊరికినే కుక్ అయిపోతుంది. ఇలా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న పెసరపప్పు ఉంది కదా, దాన్ని ఒక్కసారి ప్యాన్ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకొని పాయసం చేసుకోవటం వల్ల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. పెసరపప్పు సగ్గుబియ్యం చాలా హెల్దీ కదా, అందులోనూ బెల్లం యూస్ చేస్తున్నాం. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఈ పాయసం కూడా చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే విధంగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చాక పప్పు చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టేసుకున్న సగ్గుబియ్యంని ఉడకపెట్టేసుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్గా అయ్యాక పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి. ఈ 2 బాగా కలిసిపోయాక ఇందులో కాచి చల్లార్చిన ఒక 1/2 లీటర్ పాలను వేసేసుకొని ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు దీనికోసం బెల్లం సిరప్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్ బెల్లం తీసేసుకొని అందులో వాటర్ వేసుకొని జస్ట్ బెల్లం మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. ఇలా మెల్ట్ అయ్యాక బెల్లం సిరప్ కరిగాక ఈ బెల్లం సిరప్ని పాయసంలో వేసేసుకోవాలి. ఇలా వడగట్టుకోవటం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయి. ఇప్పుడు ఈ సిరప్ మొత్తం అందులో కలిసే విధంగా బాగా కలిపేసేసుకోండి. ఆ తర్వాత దీనికోసం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. కాజు, బాదం, డ్రై కోకోనట్, కిస్మిస్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అన్నీ ఇలా నేతిలో వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న పాయసం ఉంది కదా, అందులో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ. ఇలా అప్పుడప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ పిల్లలకి ఈ పాయసం. అలాగే పూజల్లో కూడా ఈజీగా అయిపోయే పాయసం. కంపల్సరీగా ట్రై చేయండి అందరూ. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పులిహోర. పులిహోర లేదే ఏ పూజలోనూ నైవేద్యం అనగానే మనకి పులిహోర గుర్తుకొస్తుంది కదా, కంపల్సరీగా ఉండాల్సిన నైవేద్యం. దీనికోసం ఒక గ్లాస్ బియ్యం తీసేసుకొని కడిగేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి. ఇలా పొడి పొడిగా వచ్చాక రైస్ని కొద్దిసేపు ప్లేట్లో చల్లార్చాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టేసుకొని గుజ్జు మొత్తం తీసేసి ఆ గుజ్జులో పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే కరివేపాకు, మిరియాలు, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇదంతా బాగా దగ్గరికి వచ్చే వరకు బాయిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి ఎంతో లిక్విడ్ లాగా ఉంది. బట్ ఒక్కసారి బాయిల్ అయ్యాక కన్సిస్టెన్సీ అంతా చాలా థిక్గా రావాలి. అప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని డేస్ అయినా పాడవదు. చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. దీన్ని మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా, అందులో వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు కోసం పులిహోరకి మెయిన్ పోపు అండి. పోపులో ఎన్ని పోపు దినుసులు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే పులిహోర అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో పల్లీలు వేసేసుకొని పల్లీలు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే గ్రీన్ చిల్లీ, మీకు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి కూడా ఈ టైంలోనే యాడ్ చేయాలి. పసుపు, ఇంగువను మాత్రం పులిహోరలో అస్సలు స్కిప్ చేయకండి. ఇంగువ మెయిన్ పులిహోరకి, చింతపండు పులిహోరకి. చాలామంది ఇంకా వెరైటీస్ చేస్తాం కదా, గారెలు, పూర్ణాలు, వడపప్పు, దద్దోజనం, వాటితో పాటు ఈ 2 ప్రసాదాలు మాత్రం స్కిప్ చేయకోకుండా ఈ వరలక్ష్మి వ్రతానికి అందరూ ట్రై చేయండి. అమ్మవారి అనుగ్రహం మీ అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పోపు చల్లారాక మనం కలిపెట్టేసుకున్న పులిహోర రైస్ ఉంది కదా, చింతపండు గుజ్జుది అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర కూడా రెడీ. తక్కువ టైంలో చేసుకునే ప్రసాదాలని ఆలోచించి ఈ వరలక్ష్మి వ్రతానికి అందరూ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్
మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.